బారిన నా జీవితం నీ ప్రేమతోనే చిగురింపచేశావు. మోడు బారిన నా జీవితం నీ ప్రేమతోనే చిగురింపచేశావు. నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం, నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం. వర్ణించలేను, లెక్కించలేను, వర్ణించలేను, లెక్కించలేను. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే. పాడు మరొకసారి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశను విస్తరింపచేశావు. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశను విస్తరింపచేశావు. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మా ప్రియులందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని క్రమంగా నేర్చుకోవటానికి ప్రభు గొప్ప కృపను అనుగ్రహిస్తున్నారు. మార్కు సువార్త 2వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం వింటున్నాం. జాగ్రత్తగా గమనించండి. యోహాను శిష్యులు అలాగే పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి వారికున్న ధర్మ సందేహాన్ని వ్యక్తపరుస్తున్నారు. వారి సందేహం ఏంటంటే, పరిసయ్యులు ఉపవాసం ఉంటున్నారు, యోహాను శిష్యులు కూడా ఉపవాసం ఉంటున్నారు, మరి మీ శిష్యులు ఉపవాసం ఉండట్లేదేంటి? యేసు ప్రభు శిష్యులు కానా పెండ్లి విందులో ఉన్నారు, లేవి ఇంట్లో భోజనానికి కూర్చున్నారు, జక్క ఇంట్లో కూడా భోజనం చేశారు. అలా యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ చక్కని ఆహారాన్ని శిష్యులు చక్కగా భోంచేస్తున్నారు. వారిలో ఒక్క ఉపవాసం కూడా మేము చూడలేదు, మేమేమో భక్తితో ఉపవాసం ఉంటున్నాము, ఆ భక్తి మీ శిష్యులు ఎందుకు అనిపించట్లేదు అన్నట్లుగా వీరి ప్రశ్న వచ్చినట్లుగా గమనిస్తాం. అయితే యేసు ప్రభు వారికి జవాబిచ్చాడు. పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలమున ఉపవాసం చేయదగదు గాని పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములోనే వారు ఉపవాసము చేతురు. ఉపవాసం అనేది వాస్తవానికి ఒక మంచి అలవాటే, ఒక స్పిరిచువల్ డిసిప్లిన్గా మనము గుర్తించవచ్చు. కొంతమంది దీన్ని ఒక ఆచారంగా ఆచరించే పరిస్థితి కూడా మనం చూస్తాం. యెషయా గ్రంథం 58:3లో ఒక మాట చూస్తాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేం మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుకుందురు. యూదులు ఉపవాసం ఉంటున్నారు, కానీ వారు ఉపవాసం ఉండవలసిన రీతిలో ఉండట్లేదని యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో స్పష్టంగా తెలియజేశాడు. సరే, ఇప్పుడు పరిసయ్యులు మనుషులకు కనబడేలాగా ఉపవాసం ఉంటున్నారు. యోహాను లేడు కాబట్టి యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నారు. యేసు ప్రభు అంటాడు, పెండ్లి కుమారుడు వారితో ఉన్నాడు కదా, అప్పుడు వారు ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏముంది? పెండ్లి కుమారుడు లేని సమయము వారు ఎదుర్కొంటారు, ఆ సమయంలో వారు ఉపవాసం ఉంటారని ప్రభు తెలియజేసినట్లుగా మనం గమనిస్తాం. కొందరు ఉపవాసం ఉండరు, కొంతమంది ఉపవాసం ఉండి మేము ఉపవాసం చేస్తున్నాము అని అందరికీ చెప్పుకుంటారు. ఈ రెండు తప్పే. ఉప అంటే దగ్గర, వాసము అంటే నివాసము. దేవునికి దగ్గరికి రావటానికి సహాయపడుతుంది ఉపవాసం. శరీరాన్ని నలగొట్టుకొని దాన్ని లోపరుచుకోవటానికి సహాయపడుతుంది ఉపవాసం. కొన్ని జటిలమైన సమస్యల పైన విజయం పొందటానికి ఉపవాసం మనకి సహాయపడుతుంది. అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపారు. బైబిల్ గ్రంథంలో ఉపవాసం గురించి మనం చూస్తున్నాం. అంటే మనల్ని మనం ప్రత్యేకించుకొని ప్రభుతో సహవాసం చేయటానికి ఉపవాసము సహాయపడుతుంది. అయితే ఇక్కడ పరిసయ్యులు చేసే ఉపవాసానికి దేవుని బిడ్డలు చేసే ఉపవాసానికి వ్యత్యాసం ఏంటంటే, వారు మనుషులకు కనబడేలాగా చేస్తారు, అయితే దేవుని బిడ్డలు దేవునికి కనబడేలాగా ఉపవాసం చేసేవారిగా ఉండాలి. 21వ వచనంలో ప్రభు మాట అంటాడు చూడండి, ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల
ఆ క్రొత్త మాసిక పాత గుడ్డను వెలితిపరచును, చెనుగు మరి ఎక్కువ అగును. కొంతమంది బట్టలు కుట్టేవాళ్ళు ఉంటారు. పాత బట్టకు కొత్త బట్టను కలిపి కుట్టరు. పాత బట్ట పాత బట్టే, క్రొత్త బట్ట క్రొత్త బట్టే. కొత్తది పాతది కలిపితే చినుగు ఎక్కువ అవుతుంది. అలాగే మరొక మాట కూడా మనం చూస్తాం. ఎవడును పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయడు, పోసిన యెడల ద్రాక్షరసము ఆ తిత్తులను పిగుల్చును, రసము తిత్తులను చెడును. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలోనే పోయవలనని చెప్పాను. ఎందుకు ప్రభు ఈ క్రొత్త బట్ట పాత బట్ట అని క్రొత్త తిత్తులు పాత తిత్తులను ఎందుకు చెప్పాడు? యేసుక్రీస్తులోకి వస్తే ధర్మశాస్త్రం నుంచి మనం విడుదల పొంది నూతన సృష్టిగా చేయబడతాం, నవీన స్వభావాన్ని కలిగి ఉంటాం. ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. పాత దాంతో కొత్తది కలపొద్దు అని ప్రభు చెప్తున్నాడు. దేవుని బిడ్డలుగా మనము యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచితే మనము రక్షణ వస్త్రము కలిగి ఉంటాం, నీతి వస్త్రమును కలిగి ఉంటాం. యేసుక్రీస్తు నవీన స్థితిని సూచిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. పాతది ధర్మశాస్త్రాన్ని సూచిస్తుంది, మోషే నియమించిన నియమాలను సూచిస్తుంది. యేసు ప్రభు ధర్మశాస్త్రానికి మించినవాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, ఇది పాత నిబంధన. అయితే నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును అని ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ధర్మశాస్త్రానికి మించింది యేసుక్రీస్తు యొక్క బోధ. వ్యభిచారం చేయవద్దని ధర్మశాస్త్రం చెప్పింది. అయితే నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును అని ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు తన శరీరములో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఆ ధర్మశాస్త్రపు కాటి నుంచి మనల్ని విడుదల చేశాడు. నీవు క్రీస్తులోకి వస్తే నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాల్సిన అవసరం లేదు. నీ పక్షంగా యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. రోమాపత్రిక 8:3, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం నందు పాపమునకు శిక్ష విధించెను అనే మాట మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని రోమా 8:1 మనం చూస్తాం. ధర్మశాస్త్రాన్ని నీవు నేను నెరవేర్చాల్సిన అవసరం లేదు. ధర్మశాస్త్రము యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడింది. నీవు యేసుక్రీస్తులో ఉంటే యేసుక్రీస్తు ద్వారా నీవు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లే. అదే క్రొత్త నిబంధన. యూదులు ధర్మశాస్త్రము కింద ఉన్నారు. అయితే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వారు యేసుక్రీస్తులో ఉన్నారు. యేసుక్రీస్తులో వారు పాపం పైన విజయం పొందగలరు, ధర్మశాస్త్రమును క్రీస్తు ద్వారా నెరవేర్చగలరు. దీని గురించిన పూర్తి వివరాలు రోమాపత్రిక 7వ అధ్యాయంలో మనం స్పష్టంగా గమనించగలం. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మాట గమనించండి. సో పాత వస్త్రము ధర్మశాస్త్రాన్ని చూపిస్తుంది, క్రొత్త వస్త్రము యేసుక్రీస్తును సూచిస్తుంది. ఈ రెండింటినీ మనం జత చేయొద్దు. నీవు క్రీస్తులోకి వస్తే నువ్వు నూతన సృష్టివే, మరలా పాతది అందులో కలపొద్దు. ఇది ఈ మాట యొక్క భావం. పాతది కొంచెమున్న మన స్వభావము నూతనత్వాన్ని అనుభవించలేదు. కాబట్టి క్రీస్తులోకి వస్తే నూతన సృష్టిగా చేయబడతావు, నూతన స్వభావాన్ని నీవు పొందుతావు. పరిసయ్యులు ఉపవాసం అనే నియమాన్ని ఒక కట్టడగా చేసి ప్రజల మీద బలవంతంగా రుద్దుతుంటే, యేసుక్రీస్తులో ఉన్నవారు బలవంతంగా కాదు, ఇష్టపూరితంగానే వారి ఆధ్యాత్మిక క్షేమం కొరకు ఉపవాసం ఉండొచ్చు, తప్పులేదు. కానీ అదొక కట్టడగా మన మీద ఉండొద్దు అన్నది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడి మాటలు దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడగు దేవ, సర్వాధికారికి స్తోత్రాలు. మేము క్రీస్తులో నవీన స్వభావం కలిగిన వారము. మేము ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారం కాదు, దానికి మించి క్రీస్తులో నిలిచుండేవారమని నీ వాక్యము ద్వారా తెలియజేశావు. వెత్తబడిన మాటలు మందరి హృదయం ఎరికట్టి ఫలింపచేయమని
యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్.